Next, fifth question. Secant theta equals to 13 by 12. Calculate all other trigonometric ratios. ఇప్పుడు చూడండి మనకు ఫిఫ్త్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మనకు సేమ్ ప్రొసీజర్. Secant theta equals to 13 by 12. Secant theta equals to 13 by 12. ఏంటి 13 అంటే ఏంటి 12 అంటే secant theta మనం లాస్ట్ క్వశ్చన్ చేసాం కదా. ఏంటి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. రైట్ యాంగిల్. సేమ్ దిస్ ఈజ్ థీటా. కాబట్టి ఏ బి సి. ఇక్కడ థీటా ఇచ్చాడు. ఏబిసి ఏమి ఇవ్వలేడు, థీటా ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ థీటాని ఇక్కడ అనుకున్నాను. సో థీటాకి ఆపోజిట్లో ఉండే సైడ్ this is opposite side and this is adjacent side and this is hypotenuse. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఏమేమి తెలుసు, ఇక్కడ హైపోటెన్యూస్ తెలుసు, దిస్ ఈజ్ 13 అని. నెక్స్ట్ అడ్జసెంట్ 12 అని తెలుసు, దిస్ ఈజ్ 12. సో ఆపోజిట్ కావాలి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, లేదా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. AC 13 square equals to what is AB? This is AB. So 12 square plus BC మనకు తెలియదు. So we have to find that BC value. 13 square 169 equals to 144 plus BC square. ఇప్పుడంటే మనకు BC square కావాలి. ఇక్కడ ఆల్రెడీ 169 ఉంది, మైనస్ 144 అవుతుంది. ఇప్పుడు బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, నెక్స్ట్ 25. సో వాట్ ఈజ్ బీసీ, √25. √25 అంటే 5. బీసీ వాల్యూ ఏంటి 5 ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి, ఫైండ్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సార్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏమున్నాయి, సైన్ థీటా ఉంది, నెక్స్ట్ కాస్ థీటా ఉంది, నెక్స్ట్ టాన్ థీటా, నెక్స్ట్ అలానే కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా. 6 కదా. సో ఇక్కడ ఏంటి, సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపోటెన్యూస్. వాట్ ఈస్ ఆపోజిట్? Opposite is 5, hypotenuse is 13, so 5 by 13. What is cos? Adjacent by hypotenuse. What is adjacent? Adjacent 12 by 13. What is the tan? Opposite by adjacent. What is opposite? 5 by adjacent 12, 5 by 12. Cot adjacent by opposite. What is adjacent? Adjacent is 12 by opposite అంటే 5, so 12 by 5. నెక్స్ట్ సీకెంట్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా 13 by 12 అని. సో ఒకసారి రాయండి కావాలంటే ఫార్ములా కూడా ఒకసారి అంటే కాస్ ఇక్కడ రెసిప్రోకల్. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ అంటే రివర్స్ అయిపోతుంది అంతే కదా. సో ఆల్రెడీ 13 by 12 డైరెక్ట్గానే రాసింది. సో కొసికెంట్ థీటా, కొసికెంట్ అంటే ఏమి, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కొసికెంట్ రెసిప్రోకల్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్. వాట్ ఈస్ హైపోటెన్యూస్? చూడండి హైపోటెన్యూస్ ఏంటి, ఇక్కడ 13 by opposite is opposite, this is value 5, so 13 by 5. These all are the other trigonometric ratios. They have given secant, we found all the other remaining 5 trigonometric ratios. This is the 5th question.